హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. మాది వెల్టూరు గ్రామం, పెద్దబందడి మండలం, వనపర్తి డిస్టిక్. కాజరాను కూడా చూపి అక్కడ చూపియండి కాజరాను చూపించాను. అదే ఇవన్నీ మేపుకొస్తున్నాడు కదా, ఇంతకుముందు వ్యవసాయం చేస్తుంటాయి కదా, ఇప్పుడు ఇవి కాస్తున్నాయి ఎందుకు అని అడుగుతున్నాను. ఎట్లా ఉంటుంది ఇప్పుడు గడ్డి లేదు, ఎట్లా మేపుకొస్తావు బయట నుంచి అంటే ఇంకా చెప్తున్నాను అన్నట్టు. కాజరాం దగ్గర పని చేస్తున్నాం. అదే ఇప్పుడు ఉట్టి ఉంటే అది కూడా రాదు కదా, ఏదో ఒకటి చేసుకొని బతకాలి. మామూలుగా అది ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాను. మహబూబ్ నగర్ ఆర్డర్స్ వస్తే ఆర్డర్ల మీద అన్ని శుభకార్యములకు ఆర్డర్ అంటే వీటి గొర్రెలు కానీ మేకలు కానీ బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సంగారెడ్డి, మీరాలగూడ, గుంటూరు, గుర్జాల, కారంపూడి, అంటే సంతకు దేశం గొర్రెలు పోతాయి కదా, అట్టి సెంటర్ తీస్తారు కదా, అక్కడ రైతుల దగ్గర 70 వేసుకోతాం, మళ్ళీ 5 మళ్ళీ అయిపోతాం, మళ్ళీ వేసుకోతాం. అక్కడ జీవం గట్టిగా ఉంటుంది అనుకోతాం. అంటే ఇక్కడ మా దగ్గర కూడా ఉంటాయి. జీవాలు ఆమె ఈ మెత్త కలగల ఉంటాయి. అది పచ్చిగడ్డి అది అక్కడ 10 తోటలు కానీ పచ్చిగడ్డి కారము ఉంటాయి కదా, పచ్చిగా ఒట్టి కారాలు తోటలు అంటే కంటిన్యూ ఉంటాయి. పువ్వులు మొత్తం ఎక్కడ బీడ్ లేకుండా పత్తి తోట కానీ ఏదైనా సరే, ఏ మిగతా తోటలు ఏవైనా సరే గొర్రెలకు అందుబాటు మేపునికి మంచిగా ఉంటది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు సాగర్ ఉంది కదా, దాని నుంచి నీళ్ళు అవసరం కానీ దీనికి మేపు అవసరం కానీ అక్కడ బాగుంటది. అట్లా గట్టిగా ఉంటే జీవం బాగుంటది. మామూలుగా ఇప్పుడు గొర్రె పొట్టేలు ఎంత ఉంటుంది ధర? ఇప్పుడు కనీసం 6,000 కాంచి 20,000 వరకు ఉంటాయి. అంతే, అంటే స్టెప్ బై స్టెప్ ఏది అవసరం ఉంటే అది మందికి తూకం బట్టి అమ్ముతాం. అదే లైవ్ ప్రకారం అమ్ముతాం. ఇప్పుడు ఎవరికి ఏ సైజు అవసరం ఉంది ఆట అనేది వాళ్ళు చూసుకుంటే దాన్ని బట్టి అట్లా. అంటే ఒకరొకరు ఒకటి పెద్దది కాల్ చేస్తారు, ఒక చిన్నది కాల్ చేస్తారు, అట్లా ఆ లెక్కల. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూశారు కదా, ఇక చింతల నాగన్న గారి కాజారాం గారు కానీ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చేసే బిజినెస్ ను ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ పిల్లలు ఎండోలే కానీ ఈ పిల్లలు ఎండోలే కానీ 15 రోజులేనా? అంటే బయట తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిల్లల్ని అమ్ముతారా, మళ్ళీ ఇటు ఏం చేస్తారు? పెద్దగానే అమ్ముతారు. అయితే దీన్ని అమ్మనికనే తీసుకొచ్చింది కదా బయట నుంచి. ఏ మేక పనుకు అది 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 పనుకున్నది. ఈ రెండు ఈయనండి కానీ తీసుకొచ్చిండు. ఎంతగా తీసుకున్నారా మేకను? ఆ మేక రెండు 32,000. పిల్లలు 2 వేసినాయి కదా, ఒక్క మేక 4 వేసింది. గ్రేట్, నిజంగా గ్రేటే కదా. కంట్రోల్ బియ్యం ఇవి. ఏంటంటే ఈ బియ్యం తింటే కూడా ఏమన్నా ఈ కడుపున్నాయా వైద్యులకు? అయితే ఇక్కడ చింతల నాగన్న అని ఒక వ్యక్తి ఉన్నాడు. గతంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు.
ఆ వ్యవసాయాన్ని వదిలి ఇప్పుడు ఈ జీవాలను మేపుతున్నాడు. మరి ఎందుకు ఆ విధంగా వ్యవసాయం వదిలి ఈ జీవాలను మేపుతున్నాడు అనే విషయాల గురించి ఆ చింతల నాగన్న అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అన్న ఇవి జీవాలు మీవేనా? కాయరాంది ఖజారాం కూలి చేసుకుంటుంది. చిన్న ఇరిగిపోయింది అట్లానా? చిన్నవాడి అదే ఇంతకుముందు వ్యవసాయం చేస్తుంటాయి కదా, అది కావులకు తీసుకొని అదే చేస్తుంది కానీ ఇక కావాలి చిన్న ఇరిగిపోయిన కానుంటే ఇక కూలి చేసుకుంటుంది. అది అంటే వ్యవసాయం చేయడానికి జర ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది వంగనీకే రాదు, కింద ఊకునికే రాదు కదా. అట్లానా? ఇంకేదో చెప్పకుండా ఎత్తు మీద ఊకునే పొడుగు తిరిగిలాడాలి అట్లా. ఫ్రీగా అయితేనే మన పని చేయగలుగుతాం. పని ఇప్పుడు గుంటక నాగాలు కానీ పటానికి అయితే రావు ఇబ్బంది రావు. అవుతుంది. అందుకే వ్యవసాయం అది పని చేసి ఈ గొల్లలు మేపడానికి వచ్చినాం. నేను ఫస్ట్ మేమనే అనుకున్నాను ఇవి కూలి అంటే రోజు కూలి ఎట్లా ఇస్తాడు ఖజారాం? 400 ఇస్తాడు. 600 ఇస్తాడు. 400 400 అంటే మరి 400 సరిపోతాయి. ఇంకా సరిపోతామంటే ఇంకా అట్లే సరిపెట్టుకున్నాలి. ఉట్టి ఉంటే అవి కూడా రావు. ఒట్టి ఉంటే అవి కూడా అవి కూడా రాదు. రావు. అందుకే ఏదో ఒకటి చేయాలని చేసుకున్నాను. చేసుకో ఉద్దేశం. ఇంతకుముందు గుర్రెలు మన ఊర్లో కొంతమందికి ఇచ్చినప్పుడు రాలేదా నీకు? రాలేమా రాలేదా? చిన్నలోకి వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చిన ఇక మొన్న వచ్చేటి మా చిన్న కొడుకు ఇంకా రాలే రాలేదు. రాలే పైసలు మాకు వచ్చినాయి. మళ్ళీ మీ డబ్బులు మీకు వచ్చినాయి. కానీ గొర్రెలు రాలేదు. గెలేసిన కొడు వాడే గొర్రె వచ్చే ముందల బంద. ఇప్పుడు ఈ గొర్రెన్ని మొత్తం ఇక్కడ బయటికి పోతావా? ఈయనే ఉంటాయి. ఈడ ఉంటాయి మేపుక పొలం పండు మేపుకొస్తాయి. ఈడ ఉంటే ఏం వేస్తాయి. అదే ఆడిపోటి చేల కిందికి అక్కడ పొద్దున్న ఎన్ని గంటలకు వస్తావు బయటికి? 9కి పోతా. 9కి సాయంత్రం 6కి పోతా. 6కి వస్తాయి. ఈ ఒక రోజు చేస్తే 400 ఇస్తారు. ఎన్ని ఉన్నాయి జీవాలు మొత్తం? మొత్తం 48 ఉన్నాయి. 48 ఉన్నాయి. మేకలు కాదు. అంటే ఇది సాకనికే పెడతారా కోయడానికి? ఇప్పుడు సాకనికే ఎవరైనా అసలు అమ్మనికే ఇట్లా కోయనికే ఎవరికి అవసరం ఉంటే అవసరాన్ని బట్టి బయటికి బయటికి అమ్మేస్తాం. అయితే ఇక్కడ బయటికి ఎక్కడెక్కడ అవుతుంటాయి? ఎక్కడెక్కడ నీకు భోజన మధ్య అట్లా ఎక్కడంటే పాల ఊరు ఎక్కడంటే కరవ తీసుకోవాలి కూడా అక్కడ మొత్తం. ఇప్పుడు అవసరం అంటే నీకు అవసరం ఉందో అట్లా నీకు వచ్చి కొండపోతావు అన్న. వాళ్ళకి అవసరం అంటే వాళ్ళకి వచ్చి కొండపోతావు. ఇప్పుడు మా బయటికి తీసుకుపోతావు కానీ గడ్డి ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా, అట్లా చేలకి మేపుతారా తిప్పరవాడి మళ్ళీ ఏం చేస్తారు? జర గడ్డి పచ్చ పచ్చగా పచ్చగులకి ఉడకపోయి మేపుకొస్తున్నారు. అట్లా ఈ ఉత్త భూమిలో పొట్టి పెడితే ఏం వేస్తాయి? గడ్డి ఏం లేదు. చెప్పినా చేనులందరూ పడి మేపుకోరావాలి. చేనులందరికి వెళ్ళి మేపుకొని రావాలి. ఈ మేక మొత్తం 4 వేసిందంట కదా? 4 వేల ఈ 4 దానివే. దాని ఎన్నో అయింది అది? 15 రోజులు అన్నీ. 15 రోజులు అయినా. ఆ మేకకి ఎంత ధర చెప్తలే? 32,000 ఆ రెండింటికి. దానికి ఆ మేకకు ఈ మేకకు మొత్తం ఉన్నారు. 32,000 పెట్టి తీసుకున్నాం. 2,000 అంటే నీ సొంత అనువేనా ఇక్కడ? ఈయనకుండా ఇక ఎట్లా ఉంటే తప్పదు మంచి అని ఇక ఈయనకుండా తీసుకున్నాడు కాశీ. అదే పొట్టతో ఉన్నందుకు కోయలేదు ఎట్లా ఈయనకి అవి తీసుకునేటప్పుడు వీళ్ళకు తీసుకునేటప్పుడు ఈయనకి ఉండగానే తీసుకున్నాడు. అట్లా ఎట్లా ఇంత అనగానే తీసుకొని అట్లా పెట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూశారు కదా, వాళ్ళు చేసే బిజినెస్ ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.